అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్న ఎడతెరపి లేకుండా కురిసినట్టు వర్షాలకు రైతులు చాలా నష్టపోయారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వ అధికారులు వాటిని పరిశీలన చేసి ఆ నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. సూపర్ అండి. మీలాంటి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా దొరకరు, ఎంత లెక్కెళ్ళా దొరకరు. మొదటిదానికి మొగుడు లేడు కానీ కడదానికి కళ్యాణం అట. మొదటి నువ్వు ఇచ్చినట్టు హామీలను రైతుల తొంగలో తొక్కావు. రైతు పెట్టుబడి సాయం లేదు, నువ్వు ఇచ్చినట్టు సూపర్ సిక్స్ ప్యాకేజీలు అంతగానే లేవు, పక్కకు నెట్టేసి ఇప్పుడేమో కొత్తగా కథలు అల్లుతాను. ఎంత ప్రేమ రైతులంటే, ఎంత జాలిగుండయా రైతుల మీద. ఓహోహోహో మహానుభావ, నీలాంటి అబద్ధాలు కోరి ముఖ్యమంత్రి ఇంకెన్నడూ చూసి ఉండమేమో, భవిష్యత్తులో కూడా చూడమని అనుకుంటున్నాను. ఇప్పుడు నష్టపరిహారం చెల్లిస్తావా? ఏం మాట్లాడుతున్నావు? మహిళలకేమో ఒకవైపు నుంచి వంచావు, వాళ్ళకేమో ఏవో దీపం పథకం అని. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కోసం 5 రాష్ట్రాల్లో మీ మంత్రులందరూ కూడా పర్యటన చేస్తున్నాం. పక్కనే తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి అమలు చేసి నడుపుతూ ఉన్నాడు. నీకు దీనికోసం పరిశీలన ఏంటి? దానికి తోడేమో ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి నెట్టియాల, ఏదో ఒక రకంగాను. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి మేము మంజూరు చేస్తున్నాం, అది చేస్తున్నామని వాళ్ళు పెద్ద గొప్పలు చెప్పేసి ప్రమాణ స్వీకారం రోజున పెద్ద అలజడి చేశారు. ఈరోజేమో ప్రపంచ బ్యాంకుకి దొంగచాట్లుగానే ఫిర్యాదులు వెళ్తున్నాయి. నిర్మాణానికి ఓర్చుకోలేక, మేము చేసిన పనులు చూసి ఓర్వలేక ఇదే గండి కొట్టేలాగా ఉందని చెప్తాను. నువ్వు అసలే ప్రపంచ బ్యాంకు చేతగాడివి, నీకు దాపార్పం ఏంటి? ఎవరు కంప్లైంట్లు పెట్టారో, ఎవరు రిపోర్ట్లు ఇచ్చారో అవి వెలికి తీయలేవా? అమ్మ సత్తా లేదా? ఇప్పుడు చెప్పిన ప్రతి మాట కూడా పచ్చి అబద్ధాలు 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 అబద్ధాలు. గుర్తుంచుకో. ఏమిటిలాగా ఇవన్నీ తొంగలో దొక్కిచావు. ఆ నిరుద్యోగులు అక్కడ పక్కన పడిచావు, అందరినీ పక్కన పడిచి ఇప్పుడు రైతులకు మళ్ళీ కొత్తగా ఏమిస్తావు? ఉట్టి మాటలు ఎందుకు? ఉట్టి మాటలు మాట్లాడకుండా ప్రజలు మరింత మోసం చేయండి. ప్రజలు నమ్మట్లేదు, ఏ రైతు నమ్మట్లేదు. మీరేం మాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, రైతులు లేరు, కార్మికులు లేరు, ఏ వర్గము కూడా నమ్మేటట్లు లేదు. కనుక నువ్వు ఎప్పుడు చూసినా మంత్రివర్గం వేస్తాను, మంత్రివర్గంలో కనీసం ఏవైతే ఉన్నాయో రైతుల కోసం కానీ కార్మికుల కోసం కానీ ఎలాంటి చర్చలు ఏటి ఉండవు. ఎంతసేపు అమరావతి అంతా అది కూడా బుస్ అనిపించినట్టుంది. డూమ్ డామ్ డమా బుస్ అయిపోయింది. ఇలాగైతే ఎలాగా? అంచేత దయచేసి ప్రజలు ఈ వీడియోలు, మేము చేస్తున్న వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.